దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 11. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. 51వ కీర్తన 17వ వచనం. దేవుని కనుగొనవలనని మానవులు ఎంతో శ్రమతో ఎత్తైన కట్టడములు నిర్మించి ఉన్నారు. లోపల ప్రవేశించితివా, అక్కడ సాతానునే చూచుతువు. మనుషులు నిర్మించిన కట్టడములలో దేవుడు నివసించడు. దీనమైన నలిగిన హృదయములలో ఆయన నివసించుచున్నాడు. ఎంత గొప్ప భాగ్యము! దేవుడు తానే మనయందు నివసించవచ్చినప్పుడు మనము లోకమునకు ఉప్పుగా ఉందుము. అప్పుడే సమస్తమైన వారికి, శత్రువులకు నిజమైన ప్రేమను చూపగలము. లేని ఎడల మన హృదయము ఓర్వలేనితనముతోనూ శత్రుత్వముతోనూ చెడుగుతోనూ నిండి ఉండును. ఈ కాలమందు లోకమంతయు ద్వేషము, చేదు, విషములతో నిండి ఉన్నది. దేశమునకు విరోధంగా దేశము, సహోదరునికి విరోధముగా సహోదరుడు, స్నేహితునికి విరోధముగా స్నేహితుడు, తల్లిదండ్రులకు విరోధముగా బిడ్డలు ఉన్నారు. ఎందుకు? వారిలో ఉప్పు లేనందువలనే. మనలను నిజముగా దీనులుగా చేయుటకై దేవుడు అప్పుడప్పుడు బహుబాధాకరమైన సాధనములను ఉపయోగించును. 51వ కీర్తన 17వ వచనంలో దావీదు ఏమనుచున్నాడు? దావీదు ఎన్నో బాహ్య గుణములు కలిగి ఉన్నాడు. ఏ వాయిద్యమునైనను వాయించగలవాడు. యుద్ధవీరుడు, బుద్ధిమంతుడైన జ్ఞాని, రాజ్యమేలుటకు తగినవాడు. అయితే తన సొంత హృదయంలోని కల్మషమును తానే ఎరిగి ఉండలేదు. అయితే శరీర సంబంధమైన అత్యధిక శోధన కలుగు కాలం రాగా అపవాది జిత్తులతోనూ ఉపాయముతోనూ అతనిని మోసగించెను. దావీదు గొప్ప రాజు, జ్ఞాని అయ్యుండియు సాతానుని మోసములో పడిపోయెను. ఇట్టి అపాయము ప్రతివానికి కలుగును. అట్లు పడిపోయిన పిమ్మట దావీదు ఒక పాఠమును నేర్చుకొనెను. శోకపూరితమైన హృదయముతో, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. 51వ కీర్తన 5వ వచనం అని అతడు రాయుట కారణమిదే. ఇప్పుడు దావీదు ఆర్తధ్వని చేయుచున్నాడు. ఓ దేవా, నా అతిక్రమములను క్షమించుము. కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. తనలోని మలినములను తానే తెలుసుకొనుచున్నాడు. అందులకే కడుగుమని మొరపెట్టుచున్నాడు. మనందరి హృదయములలో ఎంత కుళ్ళు, ఎంత కీడు, ఎంత అపవిత్రత ఉన్నదో మనం గ్రహించుటలేదు. దేవుని వెలుగు ఎప్పుడైతే లోపల ప్రవేశించునో అప్పుడే ఇదంతయో మనకు గోచరమగుచున్నది. నీవు ఎట్టివాడవో నీవు తెలుసుకున్నచో దావీదు వలె మొరపెట్టుకొనగలవు. ప్రభువా, నన్ను పవిత్రపరచుము, సంపూర్ణముగా కడిగివేయుము. లోపల బయట పైన కూడా నన్ను శుద్ధీకరించుము. సమస్త చెడుగు నుండి శుద్ధీకరించుము. ఏ హృదయం నుండి అయితే ఇట్టి ఆర్తధ్వని వచ్చునో అదే విరిగి నలిగిన హృదయం. నీ హృదయము ఇట్లుండని ఎడల నిస్సారమైన ఉప్పుగానే నిలిచిపోవచ్చున్నావు. దేవుడు అట్టి హృదయమును ప్రవేశించి నివాసం చేయలేడు. దావీదు వలె మంచి ఉప్పు వలె కావాలని నీకున్నచో అతని వలె నిన్ను శుభ్రపరచుమని ప్రభువునకు మొరపెట్టుము. ప్రైజ్ ది లార్డ్.